ఉమ్, ఈ ఆలోచనలు చెడు చేయాలనేవి ఇవన్నీ భగవంతుడే కదా కల్పించింది. అది ఉమ్, ఉదాహరణకి మాంసభక్షణ చేయడము ఇలాంటివి ఉమ్, అని ఉమ్, అడిగారు. ఉమ్. చూడండి, భగవంతుడు చెడుని చేయమని చెప్పలా. భగవంతుడు మనకి ఒక మనసు ఇచ్చాడు. ఆ మనసుని ఆయన సేవలో వాడుకోమని చెప్పాడు. కానీ మనం దాన్ని చెడుగా వాడుకుంటే భగవంతుడిది కాదు కదా బాధ్యత. ఇప్పుడు ఇంటర్నెట్ని తయారు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఏదో పని కోసం వాళ్ళు మొత్తానికి తయారు చేశారు. కానీ దాన్ని వాడుకునేవాడు రకరకాలుగా వాడుకుంటాడు. కాబట్టి అది బాధ్యత ఎవరిది? అంటే దాన్ని చెడుగా వాడుకునేవాడిదే దాని బాధ్యత. ఇప్పుడు మీరు చూడండి, భగీరథుడు ఎంతో కష్టపడి తన యొక్క సగరులు ఎవరైతే ఉన్నారో పూర్వీకులు, వారిని ఉద్ధరించడం కోసం అని చెప్పి దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు తపస్సు చేసి. ఆయన తీసుకొచ్చిన పని దేనికోసం? తన పూర్వీకులకి ముక్తిని కలిగించడం కోసం. ఆ పని అయిపోయింది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గంగా నదిలో చేపల వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది, పడవలు నడుపుకునేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఇండస్ట్రీలు స్థాపించి అందులో నీళ్లు వదిలేసేవాళ్ళు కొంతమంది. ఇవన్నిటికీ భగీరథుడి బాధ్యత? చెప్పండి, ఏమంటారు? ప్రభుజీ వాళ్ళకి అంత ఆ నాలెడ్జ్ ఉండదు కదా. ఈ చెడు అంతా భగవంతుడే కదా ఆలోచనలు ఆ, సృష్టించి కాబట్టి మీరు ఏం చెప్పాలంటే, కారణుడు సరే, అంటారు కదా అని. నీకు భగవంతుడు మనసు ఇచ్చాడు, నువ్వు చెడుగా ఎందుకు ఆలోచిస్తావు? మంచిగా ఆలోచించు. ఇప్పుడు కత్తి ఉందండి. కత్తి, దాన్ని కూరగాయలు కోసుకోవడానికి వాడతాం. ఇప్పుడు కత్తి పట్టుకుని ఒకడు ఏం చేస్తాడు? ఎవరినో మర్డర్ చేస్తాడు. ఎవరినో మర్డర్ చేశారు కాబట్టి ఇంక దేశంలో కత్తులు తయారు చేయొద్దంటే మీకు అర్థమైంది కదా. సో ఎప్పుడు ప్రభు. కూడా సద్వినియోగపరుచుకునేవాడు ఉంటాడు, దుర్వినియోగపరుచుకునేవాడు ఉంటాడు. భగవంతుడు దేనికోసం ఇచ్చాడు మనసుని? అంటే ఆయన సేవలో ఆయన గురించి ఆలోచించమని ఇచ్చాడు. కానీ మనం భగవంతుడి గురించి కాకుండా అన్యంగా ఆలోచించామనుకోండి, ఆ కర్మను మనం అనుభవించాల్సి ఉంటుంది. ఉం? ప్రతిదీ కూడా అంతే. తర్వాత ఇంకో ప్రశ్న వేయచ్చు, అసలు మనసు అనేది ఎందుకు ఇచ్చాడు అని. దీనికి అంతు లేదనమాట. ఇక అలా అయితే మనం ఇంక రాయిగా ఉండాలి. రాయిగా ఉన్నాం అనుకున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఆలోచనలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. కానీ మనం రాయి కాదు, మన జడ పదార్థం కాదు, మనం ఆత్మ. కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి. ఆలోచనలు, ఆమ్, కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఆత్మ కాబట్టి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రోడ్డు ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు వేసింది గవర్నమెంట్ దేనికోసం అంటే మీ లక్ష్యాన్ని చేరుకోమని. యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయ్యింది కాబట్టి ఈ రోడ్డు వేసిన ప్రభుత్వాందే బాధ్యత అని మనం అనలేం కదా. రోడ్డు వేసావు, నువ్వు తిన్నగా వెళ్ళాలి. నువ్వు తాగేసి వెళ్ళి కళ్ళు మూసుకుని నిద్రపోతూ వెళితే దానికి బాధ్యత ఎవరిది? చెప్పండి. అలాగే భగవంతుడు మనకి ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. దేనికోసం అంటే ఆయన సేవ చేసి ఆనందంగా ఉండమని. కానీ మనం అలా చేయకుండా మనం తప్పుగా వినియోగించుకుంటే మరి భగవంతుడి బాధ్యత